బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి ఎండీఓ ఆఫీసులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి సీఎం జగన్ కు 2024 ఎలక్షన్లో అద్దంకిలో వైసీపీని గెలిపించి కానుకగా అందించాలని తెలిపారు. మీ రుణాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు 2024 ఎలక్షన్లో తీర్చుకోవాలని కోరుకుంటా ఉన్నాను. నేను కూడా మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను. మీరు నన్నగైనా ఇక్కడ ఆదరించినట్టయితే, ప్రేమించినట్టయితే నేను ఖచ్చితంగా మీ అందరిలో ఒకటిగా, మీ బిడ్డలాగా, మీ ఇంట్లో మనిషిలాగా ఖచ్చితంగా కష్టపడి మీ ముందే ఉంటారని చెప్తా ఉన్నాను. అలాగే ఈ రోజున ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగి కాకుండా ప్రతి మనిషికి కూడా ఏదో రకంగా లబ్ధి చేకూరేలా చేస్తూ ఉన్నాడు. ఎవరింటికైనా సరే మాకు ఇది రాలేదు అనే ఆలోచన లేకుండా చేశారు. అదేవిధంగా ఇక్కడ అద్దంకి రూరల్ మండలంలో చూసుకుంటే పెన్షన్లో గతంలో ఏదో మండలం మొత్తానికి 400 మందికి 500 మందికి ఇచ్చేసామని చెప్పి చేతులు పెట్టుకునేవాళ్ళు గత ప్రభుత్వాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు. పెన్షన్ల కార్యక్రమం పెన్షన్లో 3000 ఇస్తున్నాడు. అదేవిధంగా 7500 మందికి ఒక్క మండలం నుంచి పెన్షన్లు ఇస్తున్నారని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కృతజ్ఞత చూపించి అత్యధిక మెజార్టీతో మనం జగన్మోహన్ రెడ్డి గారికి అద్దెకి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ